దర్శన్ కారులో వెళ్తూ ఉండగా అనన్య దర్శన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అని అంటే, నేను బాబు ఇందాక చేశాను, సమీరా కోసం చేశాను కదా అని అంటే, మీరు ఇందాక నాకు ఫోన్ చేశారా అని అంటూ అడగటంతో, అవును బాబు సమీరా కోసం మీకు చెప్తామని ఫోన్ చేస్తే మీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అవునా, శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసిందా అని అంటే, అవును బాబు సమీరా సూసైడ్ చేసుకుందని ఆ విషయం చెప్దామని ఫోన్ చేస్తే మీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది బాబు అని చెప్పగానే, అవునా నా భార్య ఫోన్ లిఫ్ట్ చేసిందా, అయితే ఏం జరిగింది, ఇప్పుడు సమీరాకి ఎలా ఉంది అని అడిగితే, అయితే తనకి ఇంకా సమీరా ఎక్కడుంది బాబు, చచ్చిపోయింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అవునా సమీరా చచ్చిపోయిందా, నిజం చెప్తున్నావా అంటే, అవును బాబు నిజమే చెప్తున్నాను, సమీరా చచ్చిపోయింది, సమీరానే నువ్వు తొందరగా వచ్చుంటే బ్రతికి ఉండేది, కానీ నువ్వు ఫోన్ లేపలేదు, ఆ అమ్మాయి చచ్చిపోయింది అని అంటూ చెప్పగానే ఇంకా ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు దర్శన్. చీకటి పడుతుంది. శరణ్య ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతసేపు అయినా ఈయన ఇంకా ఇంటికి రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆలోచించి ఇంకా రాలేదు అని కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా దర్శన్ ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. దర్శన్ ఇంటికి తూలుతూ అలా వచ్చేస్తాడు. వచ్చేసరికి ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు శరణ్య వచ్చి డోర్ తీసేసరికి ఇంకప్పుడు దర్శన్ ఇలా కింద పడిపోతాడు. శరణ్య పట్టుకుందామని చెప్పి ఇలా వచ్చేసి దర్శన్ని పట్టుకునే లోపే దర్శన్, ఏయ్ ముట్టుకోవద్దు, నన్ను నువ్వు టచ్ చేయొద్దు అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక గట్టిగా అరుస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని అక్కడికి వచ్చేస్తారు. వచ్చి దర్శన్ ఏమైంది అని అంటూ ఉంటే దర్శన్ అటు ఇటు తూలుతూ పడిపోతూ ఉంటాడు. రావద్దు, నన్ను ముట్టుకోవద్దు అని అంటూ అరుస్తూ ఉంటాడు. దర్శన్ ఏమైందిరా నీకు అని అందరూ పట్టుకుంటారు. ఒకేసారిగా అందరినీ ఇలా గట్టిగా నెట్టేస్తాడు దర్శన్. ఇంకా గట్టిగా అరుస్తూ ఇలా నెట్టేసేసరికి ఆనంద అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంటారు. శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు 11న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది.